తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వనున్నారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురికి సమన్లు జారీ చేస్తున్నారు. మే 1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వనున్నారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురికి సమన్లు జారీ చేస్తున్నారు. మే 1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వనున్నారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురికి సమన్లు జారీ చేస్తున్నారు. మే 1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వనున్నారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురికి సమన్లు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సంతోషి, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇస్తారని చెప్పని కూడా సమాచారం అంతా ఉంది. అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించిన కేసులో ఇప్పటికే సీఎం తో పాటు పలువురు సమన్లు ఇచ్చారని చెప్పి తెలుస్తా ఉంది. మే 1న విచారణ హాజరు కావాలంటే కూడా దాంట్లో పేర్కొంటూ తెలుస్తా ఉంది. అంటే ఈ రిజర్వేషన్ అంశంలో అమిత్ షా సంబంధించిన వీడియోలో ఫేక్ వీడియో షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచే వచ్చిందని చెప్పని ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన ఢిల్లీ పోలీసులు ఈ విషయం మీద ప్రధాని మోడీ సీరియస్ గా ఉన్నారు. ఈ ఇండియా కూటమి నేతలు కావాలని ఫేక్ వీడియోలు ఈ రకంగా ఫార్వర్డ్ చేస్తా ఉన్నారని చెప్తాను కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తాను కూడా ఇమీడియట్ గా ప్రధాని మోడీ కూడా ఆగ్రహం చేసిన ప్రస్తుతం మాత్రం అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో కేసులో సీఎం తో పాటు పలువురు నోటీసులు జారీ చేసినట్టు దాని మీద పూర్తిలో నిజంగానే నోటీసులు జారీ చేశారా, తర్వాత మే 1 తారీఖున హాజరు కావాలంటూ వస్తున్న విషయం మీద ఖచ్చితంగా మరి కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా నుంచి కావచ్చు, రేవంత్ రెడ్డి సంబంధించిన మంత్రులు కానీ తర్వాత సంబంధితులు ఎవరైనా క్లారిఫికేషన్ చేసి నిజంగానే సమన్లు వచ్చాయని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సంబంధించి మాత్రం సమన్లు పంపించడానికి సమాచారం అవుతా ఉంది. సమన్లు అందాయా లేదా, మరి 1 తారీఖున వీళ్ళు ఢిల్లీ పోలీసులు ఎందుకు హాజరవుతున్నారు దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.